హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భాగ్య క్రాఫ్ట్ ఐడియాస్. నా ఛానల్ని ఫస్ట్ టైం మీరు చూసినట్లయితే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంట్లో వాడి పడేసే వస్తువులు ఎన్నో ఉంటాయి కదా, వాటిని మనము రీయూజ్ ఐడియా లాగా ఎన్నో డెకరేటివ్ ఐటమ్స్ చేసేసుకోవచ్చండి. ఈ మధ్య ఏ ఫెస్టివల్ అయినా సరే బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ మనకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కదా, అందులో బెల్స్ ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. అందుకు ఇక్కడ నేను ఈ వేస్ట్ ఐటమ్స్తో 3 ఈజీ మెథడ్స్లో బెల్స్ ఎలా రెడీ చేసుకోవాలో, గోల్డెన్ బెల్స్ నేను ఈజీగా చూపిస్తానండి. ఇక్కడ నేను ఈ ఆల్ బాటిల్స్ ఉంటాయి కదా, వాటి క్యాప్స్ తీసుకున్నాను. ఈ కిందివి అవసరం లేదండి. ఇందులో ఈ చిన్న చిన్న మనకు కావలసిన చిన్న సైజు బెల్ కూడా మనం తయారు చేసుకోవచ్చు. ఇక్కడ ఈ లోపల ఉన్న ఈ ఉంది కదండి, ఈ వైట్ది, అది కూడా ఇలా సైడ్స్ కట్ చేసేసుకుంటే ఈ హోల్ ఉంది కదా మనకు సరిపోతుంది. ఇక్కడ ఇలా మిడిల్లో ఎలా హోల్ చేసుకున్నానో ఈ దానికి కూడా ఇలాగా మిడిల్లో హోల్ చేసేసుకోవాలి. గోల్డెన్ బెల్స్ అనేవి మనకు తయారైపోతాయండి ఈజీగా, ఖర్చు లేకుండా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇలా విమ్ లిక్విడ్ కానీ ఇలా వీటికి కూడా బాటిల్స్ వస్తాయి కదా క్యాప్స్, ఈ క్యాప్స్ కూడా మనం యూస్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ ఐ డ్రాప్ కానీ ఇయర్ డ్రాప్ కానీ ఉంటాయి కదా, నోస్ డ్రాప్స్, ఇలా వాటితోని కూడా ఈ చిన్న చిన్న బెల్స్ కూడా మనం తయారు చేసుకోవచ్చండి. ఇందాక చూపించిన క్యాప్స్ అన్నీ తీసుకున్నానండి. ఇప్పుడు వీటిని బెల్స్ ఎలా చేసుకోవాలంటే, ఇక్కడ నేను ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో చూపించాను కదా, ఈ గోల్డ్ గోటా లేస్ తీసుకుంటున్నాను. ఈ ఒక్క లేస్ తీసుకుంటే చాలండి, ఎన్నో ఐటమ్స్ మనం రెడీ చేసుకోవచ్చు ఇంట్లోనే ఈజీగా. ఇది ఏంటి అంటే మనకు లుక్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు చూడండి, ఇలాగా ఈ మధ్యలో హోల్ ఉంది కదా, ఈ కింది నుంచి ఇలాగా తీసేసుకుంటూ ఇలా చుట్టుకోవడం వల్ల మనకు గోల్డ్ కలర్ షేడ్ అనేది వస్తుంది. అదేవిధంగా మనకు గోల్డ్ కలర్ బెల్స్ కూడా తయారైపోతాయండి. చాలా ఈజీగా మనం రెడీ చేసేసుకోవచ్చు. కొంచెం ఆలోచిస్తే చాలు, అన్నీ మనకు యూజ్ అవుతాయండి. ఇలాగా పూర్తిగా చుట్టేసుకోవాలండి. సైడ్కి పూర్తిగా ఇలాగే వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకుంటూ పూర్తిగా చుట్టేసుకోండి. ఇలాగ లాస్ట్ ఫైనల్లో ఇలా లోపలికి గుచ్చేసి ఎక్స్ట్రా ఉన్నదాన్ని మనము అతికిచ్చేసేసుకుంటే సరిపోతుంది. మనకు చూడండి ఎంత బ్యూటిఫుల్గా బెల్ అనేది రెడీ అయిపోతుంది. మనకి ఇంట్లోనే ఈజీగా వందల్లో పెట్టుకునే అవసరం లేదండి. ఈజీగా మనం ఇలాంటి బెల్స్ తయారు చేసేసుకోవచ్చు. చూడండి, ఇలా ఉన్న లుక్ ఇలా మారిపోయింది. ఎంత బాగుందో కదా. తప్పకుండా నచ్చితే ట్రై చేయండి. ఇలాంటి వాటికి కూడా చూడండి, దీనికి కూడా నేను ఇలా చుట్టేసాను. ఈ చిన్న బెల్స్ చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో, వాటి లుక్కే మారిపోయింది అసలు. ఇలాగా ఇవి చిన్న చిన్నవే అండి. చూడండి, ఈ లోపల ఉన్న వైట్ది నేను తీసాను కదా, అది ఇలా చిన్న చిన్న బెల్స్ మనం ఎన్నో తయారు చేసుకోవచ్చండి. చూడండి, వాటి లుక్కే మారిపోయింది. నేను ఎలా యూస్ చేయాలో నెక్స్ట్ వీడియోస్లలో అప్లోడ్ చేస్తానండి. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సెకండ్ మెథడ్లో చూడండి, ఇక్కడ నేను ఓల్డ్ నోట్బుక్ తీసుకుంటున్నాను. ఇలా ఒక పేపర్ని తీసుకొని దీన్ని ఇలా నేను డబల్గా తీసుకున్నాను కదా, ఇక్కడ కట్ చేసేసుకుంటున్నాను. తర్వాత దీన్ని ఇలాగా 2గా ఫోల్డ్ చేసేసుకోవాలి. మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకొని ఇలాగా మిడిల్లో కట్ చేసేసుకోవాలి. అంటే ఒక పేపర్లో 2 పార్ట్స్ చేసేసుకోవాలన్నట్టు. ఇలాగా చేసేసుకున్న తర్వాత ఏదైనా పెన్ కానీ, రిఫిల్ కానీ, అగరబత్తి కానీ ఇలాగా ఏదైనా పెట్టేసి ఇలా చుట్టేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగా స్టిక్స్ అనేవి మనం తయారు చేసేసుకోవాలి. ఇలా నేను కొన్నింటిని తయారు చేసి పెట్టుకున్నానండి. వీటిని ఇప్పుడు ఇలా ప్రెస్ చేసుకోవాలన్నట్టు. ఇలా ప్రెస్ చేయడం వల్ల మనం చేసే క్రాఫ్ట్ అనేది చాలా బాగా వస్తుందని. తర్వాత ఇక్కడ ఇందాక నేను ఫోల్డ్ చేసుకున్నది ఉంది కదా, దాన్నే ఇలా పెట్టేసి దీన్ని రోల్ చేస్తున్నాను. ఇలాగా పూర్తిగా ఒకటి కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొకటి ఇలా ఫెవికాల్ పెట్టేసి జాయింట్ చేసేసుకొని మళ్ళీ చుట్టుకుంటూ వెళ్ళాలండి. ఇలా మీరు చేసుకోవాలనుకుంటున్న బెల్ సైజుని బట్టి ఈ స్టిక్స్ని అతికించుకుంటూ ఇలాగా వెళ్ళాలండి. నెక్స్ట్ ఒకదాని తర్వాత ఒకటి ఇలాగే ఒకదాని తర్వాత ఒకటి అతికించేసేసుకోవాలి. ఏమాత్రం పాడవండి, పేపర్ కదా పాడైపోతుంది అని నేను చెప్పే ట్రిక్ ఒకటి ఉందండి, అది చెప్తాను. అది చెప్పడం వల్ల మీరు వాష్ చేసినా కానీ ఏమీ కాదు. ఇలాంటి ఐడియాస్ నా ఛానల్లో బోల్డ్ ఉన్నాయి. పేపర్తో చేశానండి. ఆల్రెడీ బెల్స్తో కూడా నేను ఒకటి క్రాఫ్ట్ చేసి పెట్టానండి. కావాలంటే లాస్ట్లో చూపిస్తాను చూడండి. ఇలా అయిపోయిన తర్వాత ఇలా కొంచెము వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ప్రెస్ చేస్తే చాలు, మనకు బెల్ లాగా తయారైపోతుంది. చూడండి, ఇలాగా
ఇలాగ ప్రెస్ చేసేసుకొని ఇలా చూడండి, ఇలా ఇప్పుడు కొంచెం సాఫ్ట్గా ఉంది కదా. ఇప్పుడు దీన్ని గట్టిగా చేయడానికి మనం ఫెవికాల్ పెట్టేసి ఆరనిస్తే చాలండి, టైట్గా బండలాగా తయారైపోతుంది. అసలు ఇలాగా పూర్తిగా ఒక లేయర్ లోపల కూడా పెట్టేసుకోవాలండి. లోపల బయట మనం లేయర్ లాగా పూసేసుకున్నామంటే ఆరనిస్తే చాలండి, బండలాగా తయారైపోతుంది. అస్సలు ఖరాబ్ కానే కాదు, అస్సలు పాడవదు. ఇలా చూడండి, మీకు సైజుకి తగినట్టుగా ఇలా ఎన్నైనా తయారు చేసుకోవచ్చు. చూడండి నేను ఎంత టైట్గా అంటున్నానో, అస్సలు ఫోల్డ్ కూడా అవ్వడం లేదు. ఇలా తయారైపోతుంది. అంత ఫెవికాల్ మహిమ. ఇలాగ సైజుకి తగినట్టుగా మీరు చేసేసుకోవచ్చండి. ఇలా నేను పెద్ద సైజ్ చేశాను చూడండి. ఇలా కూడా మీరు అన్నింటినీ తయారు చేసుకోవచ్చు. దీనికి మీరు మీకు ఇష్టమైన కలర్, నేనైతే ఇక్కడ గోల్డ్ కలర్ తీసుకుంటున్నాను. అక్రిలిక్ గోల్డ్ వేసుకుంటున్నానండి. ఇలా చూడండి, పూర్తిగా ఒక లేయర్ వేసేసుకున్న తర్వాత ఆరిన తర్వాత సెకండ్ కోటింగ్ కూడా వేసుకోండి. అప్పుడే అందంగా కనిపిస్తుంది బెల్ అనేది. సెకండ్ కోటింగ్ కంపల్సరీ అవసరం అండి. ఇలా చూడండి, లోపల కూడా నేను వేసేసుకుంటున్నాను. లోపల కొంచెం ఒకసారి టచ్ చేసేస్తే సరిపోతుంది. బయట మాత్రం మనకు 2 కోటింగ్స్ వేసుకుంటేనే కొంచెం షైనీగా కనిపిస్తుందండి. ఇక్కడ చూడండి, ఈ వీడియోలో చూపిస్తున్న ఈ హ్యాంగింగ్ కూడా ఇలాంటి బెల్స్తోనే తయారు చేశానండి నేను. ఈ వీడియో ఆల్రెడీ నేను అప్లోడ్ చేశాను 3 months బ్యాక్. కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఎంత బాగున్నాయో, షైనీగా ఉన్నాయి చూడండి. ఇన్ని రోజులు ఉన్నా కానీ ఏ మాత్రం పాడు కాలేదండి. నాకు ఇది చూసినప్పుడల్లా చాలా హ్యాపీ అనిపిస్తుందండి, ఎంత బాగా తిరుగుతుందో. నెక్స్ట్ థర్డ్ మెథడ్లో చూడండి, ఇక్కడ ఈ అట్ట ముక్కను తీసుకున్నాను. నోట్బుక్ అట్ట ముక్క అయినా తీసుకోవచ్చు. ఇలా నేను డ్రెస్లో వచ్చిన అట్టను తీసుకున్నాను. ఇలా సర్కిల్ కోసము ఒకటి పెట్టేసి క్యాప్ పెట్టేసి నేను సర్కిల్ గీసేసుకున్నానండి. తర్వాత ఇలా రౌండ్ షేప్లో కట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఇలా చూడండి, ఈ సర్కిల్ని మిడిల్గా ఫోల్డ్ చేసేసుకొని కట్ చేసేసుకోవాలి. అంటే ఒకే దాంట్లో మనకు 2 బెల్స్ రెడీ అవుతాయి అన్నట్టు. ఇలా చూడండి, ఇక్కడ గోల్డ్ కలర్ షీట్ తీసుకున్నాను. ఈ పేపర్ మనకు చాలా తక్కువ కాస్ట్లోనే వస్తుంది. ఇలా ఎంత కావాలో కట్ చేసేసుకొని అతికిచ్చేసేసుకోవడమే అండి. ఇలా ఫెవికాల్ పెట్టేసుకొని అతికిచ్చేసేసుకుంటే సరిపోతుంది. మనకి గోల్డ్ కలర్ లాగా రెడీ అయిపోతుంది అన్నట్టు. మనకి కలర్ వేసే అవసరం లేకుండా ఇలాగే మనము అతికిచ్చేసేసుకొని కట్ చేసేసుకుంటే సరిపోతుందండి. ఇలాగా దీన్ని కూడా సేమ్ ప్రాసెస్లో అతికిచ్చేసేసుకోండి. నెక్స్ట్ దీన్ని ఇలా మిడిల్లో చూసేసుకొని గ్లూ పెట్టేసి అతికిచ్చేసేసుకోవాలి. ఫెవికాల్ కూడా పెట్టుకోవచ్చండి, కాకపోతే కొంచెం టైం పడుతుంది అంతే. ఇలాగా మిడిల్లో చూసుకొని కరెక్ట్గా అతికిచ్చేసేసుకోవాలి. చూడండి, బెల్ అనేది మనకి రెడీ అయ్యింది. అదేవిధంగా ఇది కూడా రెడీ చేసేసుకోండి. చూడండి, దీన్ని ఇలాగే ఉంచేసుకోవచ్చు, లేదంటే మీరు ఇంకాస్త డెకరేషన్ కూడా చేసుకోవచ్చు. ఇలాగా కొన్ని ఫ్లాట్ బీడ్స్ లేదంటే ఇలా పాంపామ్స్ ఉన్నాయి కదా, వాటితో కూడా మనం రెడీ చేసుకోవచ్చండి అందంగా. వీటిని ఇంకా డెకరేషన్ చేసుకోవచ్చు. ఇలాగ నేను ఫ్లాట్ బీడ్స్ పెట్టేస్తున్నాను పూర్తిగా. ఇలా ఒకటి తయారైంది లుక్. నెక్స్ట్ ఇలాగా పాంపామ్ బాల్స్ ఉంటాయి కదా, ఇవి మా వాడి చిన్నోడివి అండి. స్కూల్లో మిగిలినవి ఆ మధ్య ఉంటే వాటిని యూజ్ చేస్తున్నాను. లేదంటే మనం ఇంట్లో కూడా వులెన్తో చిన్నగా తయారు చేసుకోవచ్చు. ఇవి ఉన్నాయి కాబట్టి నేను యూజ్ చేస్తున్నానండి. చూడండి ఎంత బాగుందో కదా, బర్త్డేస్కి పైన క్యాప్ పెట్టినట్టుగా ఎంత బాగుందో కదా అండి. చూడండి, నేను ఇక్కడ చేసుకున్న అన్ని బెల్స్ చూపిస్తున్నాను. ఇది నోట్బుక్తో చేశాను కదా, ఇది చూడండి ఎంత టైట్గా మారిపోయిందో. ఇలా కూడా తీసుకోవచ్చు, లేదంటే ఇలా కూడా పేపర్స్తో కూడా చేసుకోవచ్చు. మీరు సింపుల్గా ఉంచుకోవాలన్నా కానీ పేపర్తో ఇలా చేసేసుకొని కూడా ఉంచేసుకోవచ్చు అండి. ఇక్కడ చూడండి, ఈ చిన్న క్యాప్స్తో ఎంత బాగా చిట్టిగా ఉన్నాయో, బాగున్నాయి కదా. ఇలాగా వేస్ట్ చేయకుండా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇలాంటి బెల్స్ మనము మార్కెట్లో కొనాలంటే 100లో పెట్టాల్సి వస్తుంది. ఇలా ఫెస్టివల్ బ్యాక్గ్రౌండ్ డెకరేషన్కి బెల్స్ని చాలా యూస్ చేస్తున్నారు కదా, ఇలా ఇంట్లోనే తయారు చేసుకొని యూస్ చేసుకోవచ్చండి. వీటిని ఎలా యూస్ చేయాలో నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.